నమస్తే ఎస్డీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజల అండ ఉంటే కొండనైనా ఢీకొట్టే శక్తి తనకు ఉంది. గిద్దలూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. రికవరీ మేళాలతో బాధితులకు ఊరట కలిగిస్తున్నాం. ₹1 కోటి విలువైన చోరీ సొత్తును బాధితులకు అందజేస్తామన్న సిపి బాక్షి. వాడివేడిగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. బాక్సైట్ తవ్వకాలు వద్దంటూ పోడియాన్ని చుట్టుముట్టిన సభ్యులు. ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్న అధికారులు. భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. వచ్చే నెల 14 వరకు ప్రక్రియ కొనసాగుతుందన్న జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్. ప్రజల అండ ఉంటే కొండనైనా ఢీకొట్టే శక్తి తనకు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శలు గుప్పించారు. మార్కాపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లిలో సంజీవని డిజిటల్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అందరికీ సంపూర్ణ ఆరోగ్యం కోసమే సంజీవని పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ఆగస్టు 15 నుండి అన్ని జిల్లాల్లో సంజీవని పథకాన్ని అమలు చేస్తామన్నారు. యోగా, ధ్యానం వంటి మంచి అలవాట్లతో ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామని తెలిపారు. ఈరోజు రెండోసారి వచ్చాను. ఈరోజు ఇక్కడ దారిలో వస్తూ ఉంటే చూశాను. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి నాకు ఇష్టమైన మా తెలుగింటి ఆడపడుచుల దగ్గర నుంచి యువత అందరూ కేరింతలు కొడుతున్నారంటే ఇదే నేను కోరుకుంటున్నా. మీ ఆశీర్వాదాలు మా అందరికి కొండంత బలం. మీరు ఎప్పుడూ ఇదే విధంగా దీవిస్తూ ఉంటే ఎక్కడికక్కడ సంపూర్ణ సమైక్యతను చాటుతా ఉంటే మేము కొండనైనా ఢీకొనే శక్తి మాకు వస్తుందని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు 2 పవిత్రమైన కార్యక్రమాలు ఇక్కడికి వచ్చాను. సంజీవనితో సంపూర్ణ ఆరోగ్యం, అన్నదాతకి సాగునీటితో ఆదాయం పెంచే 2 కార్యక్రమాలు కేఎస్ పల్లికి వచ్చాను. నా జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఉండే ఆనందం ఎందులో రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరూ ఆ రోజు ఒకటి ఆలోచించారు. నేను జననేత అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిశాం. అదే మాదిరిగా నరేంద్ర మోడీ గారు బీజేపీలో కూడా కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేశాం. ఆ రోజు చెప్పాము, ఈరోజు చెప్తున్నాను, మేము ఒక స్వార్థంతో కలవలేదు. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని, పూర్వ వైభవం తేవాలని, మీ జీవితాలు బాగు చేయాలని ఏకైక లక్ష్యంతో కలిసాం. ఆ పనే చేస్తున్నాం. వైసీపీపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గొడ్డలి పార్టీకి మద్దతు ఇచ్చేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. కుక్కతోకర వంక అన్నట్టు వైసీపీకి బుద్ధి ఇంకా మారలేదని చెప్పారు. అమరావతిపై కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాం. 3 ముక్కలాట ఆడారు. 3 రాజధానులు అన్నారు. ఏమైందని అడుగుతున్నా. రాజధాని వచ్చిందా నేను అడుగుతున్నా. 5 ఏళ్లు కాలక్షేపం చేశారు. మళ్ళీ ఈరోజు ఓడిపోయిన తర్వాత వాళ్ళల్లో పరివర్తన మారదు. కుక్క తోక ఎప్పుడూ వంకరే. మీరు ఎంత పట్టి కట్టేసినా వదిలిపెడితే మళ్ళా వంకరేది తిరుగుతూనే ఉంటుంది. ఈరోజు మళ్ళీ నిన్న వచ్చి అంటున్నారు మ్యావిగన్ అంట. అమరావతికి చట్టం కూడా రాజ్యసభలో అయిపోయింది, ఎవరు మార్చలేరు. మళ్ళీ మార్చాలంటే పార్లమెంట్లో అందరూ ఆమోదించాలి. ఇప్పుడు అంటాడు దాన్ని నేను ఒప్పుకోను, మ్యావిగన్ పెడతానని.
ఆ మేవికన్ నాకేం అర్థం కదా, మీకు అర్థమైందా? ఏమ్మా ఆడబిడ్డలు జంజీ మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? పెద్దలు చిన్న పిల్లల్ని అడిగినా చీ కొడతారు, అవునా కాదా? చీ కొడతామని చేతులు పైకెత్తండి. ఇలాంటి బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు బాధ్యత లేకుండా ఆ పార్టీని అడ్డబెట్టుకుని ఇష్టానుసారంగా చేయడం. కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. రికవరీ మేళాలో చోరీ సొత్తులు స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేస్తామని నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాక్షి వెల్లడించారు. మే నెల రికవరీ మేళాను కమిషనరేట్లో నిర్వహించారు. 59 మంది నేరస్తులను అరెస్టు చేసి 14,14,000 విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇవే కాకుండా 74.40 లక్షలు విలువైన 503 మొబైల్స్ ను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. నగరంలో ఆస్తి నేరాలకు సంబంధించి మొత్తం 68 కేసులు నమోదయ్యాయని సిపి తెలిపారు. గుర్తించిన 48 కేసుల్లో ఓ మర్డర్, 2 దోపిడీ, చైన్ స్నాచింగ్, 7 మోటార్ సైకిళ్ల దొంగతనాలు, 10 వ్యాన్ దొంగతనాలు, 25 సాధారణ దొంగతనాల కేసుల్లో నిందితులు పట్టుబట్టారని తెలిపారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో నేరాల నియంత్రణకు 367 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. నిఘా కోసం డ్రోన్ బీట్లను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. రూపాయలు, 10 మోటార్ సైకిల్, 1 వ్యాన్, 506 మొబైల్ ఫోన్స్, 1 ల్యాప్టాప్, 90 kg కాపర్ కేబుల్. ఇప్పుడు మనం ప్రాపర్టీ మన పోలీస్ స్టేషన్ పర్ఫార్మెన్స్ చూస్తే నంబర్ 1 వచ్చేసి 1 టౌన్ క్రైమ్, 10,05,000 విలువైన ప్రాపర్టీ. నెక్స్ట్ వచ్చేసి అనంతపురం 3,87,500 రూపాయలు విలువైన ప్రాపర్టీ. మూడోది గాజువాక 3,23,000 రూపాయల విలువైన ప్రాపర్టీ రికవర్ చేశారండి. ఇప్పుడు మంత్ వైజ్ కేసు చూస్తే మన లాస్ట్ 2 yearsలో లాస్ట్ మంత్ 68, దానికంటే తక్కువ ఓన్లీ వన్స్ జరిగింది ఫిబ్రవరి నెలలో 2026 62. దానికంటే అంటే సెకండ్ లోయెస్ట్ ఫిగర్ లాస్ట్ 2 yearsలో. అంటే ప్రాపర్టీ క్రైమ్స్ కూడా తగ్గించడానికి మన క్రైమ్ వింగ్ చాలా కష్టపడుతున్నారు, సక్సెస్ కూడా అయ్యారు. అండ్ లాస్ట్ 2 yearsలో 9,202 అంతమంది బెనిఫిషియరీస్కి మేము ప్రాపర్టీ రిఫండ్ చేసాము. మొత్తం ప్రాపర్టీ దాదాపు 22 కోట్ల విలువైన ప్రాపర్టీ ఇచ్చాము. ఈరోజు కూడా 551 మంది బెనిఫిషియరీస్కి ప్రాపర్టీ రిటర్న్ చేస్తున్నాం. సో ఈ రెండు కలిపి ఈరోజు వరకు 23,05,00,000 విలువైన ప్రాపర్టీ అండ్ 9,753 మంది బెనిఫిషియరీస్కి ప్రాపర్టీ రిటర్న్ చేయగలిగాము. లాస్ట్ మంత్ కంటే కూడా ఈసారి ఎక్కువ ప్రాపర్టీ రికవర్ చేసాము. మొబైల్ కూడా ఎక్కువ విలువైన మొబైల్ రికవర్ చేసాము, ఎక్కువ సంఖ్య మొబైల్ రికవర్ చేసాము. సో నేను ఈ చక్కటి పని చేసిన మన క్రైమ్ వింగ్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఏసీపీ ఆయన కొత్తగా వచ్చారండి, తర్వాత ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్. గిరిజన చట్టాలు, వారి హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం, ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర విజ్ఞప్తి చేశారు. బాక్సైట్ తవ్వకాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టులు వద్దని, సర్వేలు ఆపాలని సభ్యులు డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కుల కాలరాసే పనులకు పాల్పడవద్దంటూ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన జడ్పీ మీటింగ్ హాల్లో సర్వసభ్య సమావేశం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో
బాక్సైట్ త్రవ్వకాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన ముందస్తు కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయని, సర్వేలు జరుగుతున్నాయని అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు సభ దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో సభ్యులంతా ఆయనకు మద్దతు తెలుపుతూ పోడియాన్ని చుట్టుముట్టారు. గిరిజనులకు హాని చేసే ప్రాజెక్టులు చేపట్టవద్దంటూ నినాదాలు చేశారు. సర్వేలకు అనుమతులు ఇవ్వొద్దంటూ అధికారులకు విన్నవించారు. మరోవైపు అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం పచ్చదార్ల సమీపంలో అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. జడ్పీటీసీల ఆరోపణలపై అల్లూరు జిల్లా జేసీ శ్రీపూజ వివరణిచ్చారు. ప్రస్తుతం జిల్లాలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎటువంటి జీవో విడుదల చేయలేదని, కలెక్టర్ పేరుతో కానీ జేసీ పేరుతో కానీ ఎలాంటి అనుమతులు జారీ చేయలేదన్నారు. కొంతమంది తప్పుడు సమాచారంతో అపోహలు సృష్టిస్తున్నారని, ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు సర్వేలు నిర్వహించాలన్నా ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలని ఆదేశించినట్టు చెప్పారు. బాక్సైట్ తవ్వకాల అంశంపై ప్రజల్లో అనవసర అపోహలు సృష్టించడం సరికాదని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. గతంలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ తాము పాదయాత్ర చేశామని గుర్తు చేశారు. అప్పటి ఉద్యమాల ఫలితంగానే సీఎం చంద్రబాబు నేతృత్వంలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన జీవోను రద్దు చేశామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. వర్షాకాల సీజన్ నేపథ్యంలో విషజ్వరాలు వ్యాప్తి చెందకుండా అధికారులను అప్రమత్తం చేస్తామని అన్నారు. కాకపోతే ఈవేళ ఏంటంటే లేని దాన్ని ఈవేళ కొందరు సభ్యులు బాక్సైట్ మీద ఏదో ఉందని అసంబద్ధమైన ప్రచారాలు చేస్తూ వీళ్ళ ప్రభుత్వాన్ని బదనామా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈవేళ చేయబోయినారు. దాని మీద కలెక్టర్ గారు క్లారిఫై చేశారు, చైర్మన్ గారు క్లారిఫై చేశారు, నేను క్లారిఫై చేశాను. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారంగా యాక్ట్ 170ని గౌరవిస్తూ ఆ రోజు మేము జీవో 16 ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోని, ఆ రోజు పెన్నా సిమెంట్ ప్రతాప్ రెడ్డి గారికి రసాలాల కైమాకి ఇచ్చిన జీవోని మేము రద్దు చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ట్రైబుల్ గిరిజన సోదరి ఆదివాసీ తాలూకా హక్కుల్ని కాలు రాసే విధంగా ఎట్టి పరిస్థితుల్లో బాక్సైట్ మీద ఎటువంటి జీవోలు ఇవ్వలేదు, ఇవ్వబోము. అలాంటి ఆందోళన చెందొద్దని ప్రజలను కోరుతూ, ఇది కేవలం వాళ్ళ మిగింపులో రాజకీయంగా మిగతా ఎజెండాలు లేక అదొక ఏదో గాలి కప్పుడులాగా దాన్ని తీసుకొచ్చారు. గిరిజన చట్టాలు, అక్కడి ప్రజల హక్కుల రక్షణలో ప్రభుత్వం అధికార యంత్రాంగం సంపూర్ణ మద్దతు తెలపాలని జడ్పీ చైర్పర్సన్ సుభద్ర కోరారు. సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చించామన్నారు. అల్లూరు జిల్లాలోని బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి కొంతమంది వచ్చారని, దీనిపై పలువురు సభ్యులు ప్రశ్నించారని అన్నారు. బాక్సైట్ తవ్వకాలు చేపడితే గిరిపుత్రుల బతుకులు ఛిద్రమైపోతాయని అన్నారు. రాజు గారు వెళ్ళినప్పుడు కానివ్వండి, లేదంటే లోకల్ లీడర్స్ వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఒక జియో ఉంది, అదేవిధంగా ఏఎస్ఆర్ కలెక్టర్ గారు దానిని పర్మిషన్ ఇచ్చారని చెప్పుకుంటూ గత కొన్ని రోజులుగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ముందు ఏఎస్ఆర్ జిల్లాకి సంబంధించిన వాళ్ళు, అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా ఏకమై వారొక వాదనను వినిపించినటువంటి పరిస్థితి మనం చూసాము. నిజంగానే ఏదైతే జియో నెంబర్ 97 గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ బాక్సైట్ అనేది నిలుపుదల చేయాలని ఆ జియోని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. కాబట్టి అది మళ్ళీ గనక పునరావృతం అయితే గనక రానున్న రోజుల్లో చాలా గిరిజన ప్రాంతం ఈరోజు పూర్తిగా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉంటుంది. గిరిజన ప్రాంతమే కాదండి, ఈ ఉమ్మడి విశాఖపట్నంకి ఆనుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతం కూడా ఈరోజు నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా, లేదంటే కేంద్ర ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించి ఇటువంటి చర్యలను వెంటనే ఆపాలని కూడా ఈరోజు గౌరవ సభ్యులు కూడా ప్రస్తావించడం జరిగిందండి. అనంతరం విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివి ఇటీవల జరిగిన 10th పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 11 మంది విద్యార్థులను అతిథులు సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. సమావేశంలో విశాఖ జిల్లా జేసీ విద్యాధరి, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అల్లూరు జిల్లా జేసీ శ్రీపూజ, జడ్పీ సీఈఓ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలో అత్యంత పారదర్శకంగా సర్ప్ ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు. కలెక్టరేట్ వీసీ హాల్లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 14న ఇంటింటా సర్వే ప్రారంభించామని, జూలై 14వ తేదీ వరకు సర్వే కొనసాగుతుందన్నారు.
జిల్లాలో 20,23,009 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ప్రతి ఓటరు ఎమ్యూనరేషన్ ఫారాలు అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 80% ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తయిందన్నారు. సర్ ప్రక్రియలో ప్రతి ఓటరు తప్పనిసరిగా ఫారం నింపి BLOకు అందజేయాలన్నారు. లేని పక్షంలో ఓటు హక్కు కోల్పోతారని కలెక్టర్ స్పష్టం చేశారు. డూప్లికేట్, అనర్హ ఓట్లు గుర్తించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియ సాగుతుందన్నారు. అభ్యంతరాల స్వీకరణకు నెల రోజులు అవకాశం ఉందని తెలిపారు. ప్రజల సహకారంతో 100% సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా విజయవంతంగా పూర్తి చేస్తామని వెల్లడించారు. 2002లో వారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరున్నారు అనేది ఒక టేబుల్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అలా చేసి సుమారు 70% మంది ఎలక్టర్స్ని ఆల్రెడీ 2002 ఎలక్ట్రల్ రోల్తో మనం మ్యాప్ చేసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అందరికీ అందజేస్తున్నాము. ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో ముఖ్యంగా వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, అలాగే వాళ్ళ ఆధార్ కార్డు ఇలాంటి డీటెయిల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ముఖ్యంగా 2002లో వారు కానీ వాళ్ళకు సంబంధించిన బంధువులు కానీ ఎవరన్నా ఉన్నారా అనే ఒక డీటెయిల్స్ని మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ఈ డీటెయిల్స్తో పాటు వాళ్ళ సంతకం చేసి వాళ్ళ రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఉంటే ఫోటోగ్రాఫ్ ఇవ్వచ్చు, లేకపోతే BLO యాప్లో డైరెక్ట్గా వాళ్ళు ఫోటో తీయించుకోవచ్చు. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫామ్ వెనక్కి ఇవ్వాలి. ఈ ఎన్యూమరేషన్ ఫామ్లో ఎవరైనా వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్తో 2002 డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్లో కనుక మ్యాప్ కాలేని పక్షంలో ఈ హౌస్ టు హౌస్ సర్వే అయిపోయి ఎన్యూమరేషన్ ఫామ్ కలెక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళకు నోటీసెస్ ఇచ్చి ఒక ID ప్రూఫ్ అనేది అడగడం జరుగుతుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎన్యూమరేషన్ ఫామ్ కలెక్ట్ చేసేటప్పుడు ఎటువంటి ID ప్రూఫ్, ఎటువంటి ఎలక్టర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం 2002 ఎలక్ట్రల్ రోల్కి వాళ్ళు మ్యాప్ చేయలేని పక్షంలో వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరూ లేని పక్షంలో ఆ డీటెయిల్స్ మనం ఎలక్ట్రల్ రోల్లో ఐడెంటిఫై చేయలేని పక్షంలో మాత్రమే వాళ్ళు ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా 14 జూలై వరకు మనం కలెక్షన్ డిజిటైజేషన్ చేసుకొని 21 జూలై ఎప్పుడైతే డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేస్తామో దాని తర్వాత ఎవరినైతే మ్యాప్ చేయలేకపోయామో వాళ్ళకి నోటీసెస్ జనరేట్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు మనం ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ప్రతి ఎలక్టర్ దగ్గర నుంచి సంతకం తీసుకొని వాళ్ళ యొక్క బేసిక్ డీటెయిల్స్ తీసుకొని 2002 ఎలక్ట్రల్ రోల్లో వాళ్ళు ఉన్నట్లయితే, వాళ్ళ బంధువులు ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయించుకొని తీసుకొని మనం డిజిటైజ్ చేస్తాం. ఫస్ట్ మనం షెడ్యూల్ చూసినట్లయితే ఆల్రెడీ మనం హౌస్ టు హౌస్ విజిట్స్ మొదలుపెట్టాం. 14 జూలై వరకు మనం ఈ హౌస్ టు హౌస్ విజిట్ చేసి ఎన్యూమరేషన్ ఫామ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, కలెక్ట్ చేసుకోవడం, డిజిటైజ్ చేయడం చేస్తాం. తర్వాత డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్, ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏవైతే మనకు రిటర్న్ వస్తాయో వాటి బేస్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్న డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ని 21 జూలైన మనం పబ్లిష్ చేస్తాం. ఇది DEO వెబ్సైట్లో, CO వెబ్సైట్లో, ప్రతి ఒక్క ARO, ERO ఆఫీస్లో, కలెక్టరేట్లో అన్ని చోట్ల దీన్ని పబ్లిష్ చేస్తాము. ఆన్లైన్ కాపీస్ కూడా CO's వెబ్సైట్లో ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవచ్చు. నౌ ఇక్కడ మనం అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్ సంతకం చేసి తిరిగి ఇవ్వరో వాళ్ళ పేరు ఈ డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ నుంచి తొలగించడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మన జిల్లా ప్రిడామినెంట్లీ అర్బన్ ఏరియా కాబట్టి మనకు చాలా చోట్ల వాళ్ళు షిఫ్ట్ అవ్వడము, పక్క కాలనీకి వెళ్ళడం ఇలాంటివి ఉన్నాయి. మనం అన్ని డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్క రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ వాళ్ళ బూత్ లెవెల్ ఏజెంట్ని కూడా అపాయింట్ చేశారు. అందరి మద్దతుతో వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేసుకోగలుగుతున్నాము. ఎందుకంటే మనం వాళ్ళకి ప్రతి నెల రేషన్ ఇస్తాం కాబట్టి, ఇలాగే గవర్నమెంట్ నుంచి చాలా బెనిఫిట్స్ కూడా పొందుతుంటారు కాబట్టి, ఫీల్డ్లో ఉన్న ఈ BLOs వాళ్ళతో కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాల నుంచి టచ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అవగాహన ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్లో 80% డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసుకున్నాం. అలాగే 70% మ్యాపింగ్ కూడా మనం టేబుల్ ఎక్సర్సైజ్గానే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎన్యూమరేషన్ ఫామ్ అనేది BLO ఇస్తారు, కానీ ఆ ఎన్యూమరేషన్ ఫామ్ని ఎలక్టరే కాకుండా ఆ ఇంట్లో ఉన్న ఆ ఎలక్టర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఫామ్ తీసుకోవచ్చు. అలాగే ఆ డేటా ఫిల్ చేసి కుటుంబ సభ్యులు కూడా సంతకం పెట్టచ్చు ఎన్యూమరేషన్ ఫామ్లో. నైరుతి రుతుపవనాలు సాధారణంగానే కొనసాగుతున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథం తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉరుములతో కూడిన 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయని అన్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల 48 గంటల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీర ప్రాంతంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షపాతం అత్యధికంగా నమోదైంది. నెక్స్ట్ అదే జిల్లాల నుండి కైకలూరులో
7 సెంటీమీటర్స్, మచిలీపట్నంలో కూడా 7 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. అలాగే మరి కొన్ని చోట్ల 2 to 5 సెంటీమీటర్స్ వర్షపాతం కూడా నమోదవడం చూస్తాం. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి వెదర్ సిస్టమ్స్ చూస్తే ఒక అపరేట్ సైక్లోన్ సర్క్యులేషన్ నార్త్ తెలంగాణ అండ్ దానికి నైబర్హుడ్లో అంటే అది 3.1 అండ్ 3.1 నుంచి 4.5 కిలోమీటర్లు అబౌవ్ మీన్స్ లెవెల్ వరకు ఒక అపరేట్ సైక్లోన్ సర్క్యులేషన్ ఉంది. అలాగే ఒక ట్రఫ్ అయితే మటుకు మన కోస్తా ఆంధ్ర నుంచి ఈ సర్క్యులేషన్ వరకు అంటే అప్ టు మధ్య మహారాష్ట్ర వరకు కూడా ఒక ట్రఫ్ అయితే రన్ అవుతుంది. అలాగే మరొక ద్రోణి ఇటు వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ దానికి అడ్వానింగ్ దక్షిణ కోస్తా ఆంధ్రకి దగ్గరలో 5.8 కిలోమీటర్స్ ఎత్తులో మరొక సైక్లోన్ సర్క్యులేషన్ కూడా మనం గుర్తించడం జరిగింది. వీటన్నిటి ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 2 days వరకు కూడా ఒక మాసం నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ భారీ వర్షాలు అయితే మటుకి కొన్ని జిల్లాలు ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాంధ్రాలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి ముఖ్యంగా అయితే అల్లూరు సీతారామరాజు, కాకినాడ, నెక్స్ట్ ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలకైతే 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం. అలాగే ఈ ఉరుములతో కూడా జల్లులతో పాటు దానికి సంబంధించినటువంటి లైట్నింగ్ స్ట్రైక్స్ కూడా మనం గుర్తిస్తున్నాం. అలాగే దాని ద్వారా వచ్చేటువంటి ఈ స్ట్రాంగ్ విండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 1-2 చోట్ల గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు విండ్ స్పీడ్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే కోస్తా తీరం వెంబడి కూడా అంటే ఇటు ఉత్తరాంధ్రను దక్షిణ కోస్తా రెండు తీరాల్లో కూడా ఈ ఈదురుగాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇవి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్లు, అలాగే అవి సమ్టైమ్స్ గస్టింగ్ 60 కిలోమీటర్స్ విండ్ స్పీడ్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. వీటన్నిటి దృష్ట్యా మన కోస్తా తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా ఇవాళ రేపు కూడా వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం. అస్మితా లీగ్ సౌత్ జోన్ వాటర్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలు జూలై 4, 5 తేదీల్లో గంభీరం రిజర్వాయర్లో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఇండియాలో తొలిసారిగా విశాఖ వేదికగా ఈ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నామని చెప్పారు. 11 రాష్ట్రాల నుండి 325 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారని తెలిపారు. మహిళా సాధికారత, ప్రోత్సాహం, ఆత్మగౌరవాన్ని పెంపొందించే లక్ష్యంతో ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అస్మితా లీగ్ ముఖ్యాంశాలు ఏంటంటే ఈ అస్మితా లీగ్ ఓన్లీ ఫర్ ఉమెన్ అండి. ఉమెన్ ఎంపవర్మెంట్కి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ నుంచి మనకి మా ఫెడరేషన్ నుంచి వచ్చాయి. మా ఫెడరేషన్ అంటే ఇండియన్ కయాకింగ్ అండ్ కెనోయింగ్ అసోసియేషన్, అండ్ ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ సీ క్యాప్ కెనోయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. నేను ప్రెసిడెంట్ ఆఫ్ సీ క్యాప్. ఇక్కడ ఫస్ట్ టైం 4th నుంచి 5th జూలై కండక్ట్ చేస్తున్నాం గంభీరంగడ్డ రిజర్వాయర్లో. సో ఇది ముఖ్యంగా ఈ లీగ్ వచ్చేసరికి మహిళల కోసం, అమ్మాయిల కోసం వాళ్ళ ఆత్మస్థైర్యానికి, ఆత్మవిశ్వాసానికి, వీటికి అన్నీ సంబంధించి వాళ్ళ శారీరక దృఢత్వానికి కానీ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ స్కీమ్ తయారైందనమాట, వచ్చింది. సో సౌత్ జోన్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ 11 స్టేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి సౌత్ జోన్లో. ముఖ్యంగా 11 స్టేట్స్లో మొత్తం అందరూ 350 పైగా క్రీడాకారులు వస్తారు ఇక్కడ మొత్తం అంతా. సో ఈ 2 రోజులు మేము విశాఖపట్నం వేదికగా, అది కూడా కొత్త అకాడమీ స్టార్ట్ అయింది, వాటర్ స్పోర్ట్స్ అకాడమీ స్టార్ట్ అయింది గంభీరంగడ్డ రిజర్వాయర్లో. అక్కడ ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నాం. సో ప్రజలందరికీ మా వినవి ఏంటంటే అందరూ వచ్చి వీక్షించాల్సిందిగా కోరుచున్నాం. అండ్ లేటర్ ఆన్ తర్వాత కూడా అమ్మాయిల్ని వాటర్ స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయమని కోరుచున్నాం. తిరుమలలో ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ సందడి చేసింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన కీర్తి సురేష్ నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైదికులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల కీర్తి సురేష్ మీడియాతో మాట్లాడారు. స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ప్రస్తుత హీరో వెంకటేష్ చిత్రంతో పాటు మరో సినిమాలో నటిస్తున్నానని చెప్పారు.
వచ్చాం మన ఇద్దరం. దానికి 2 years అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దర్శనం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒకటి వెంకటేష్ గారి దగ్గర ఉంది, ఇంకొకటి రౌడీ జనార్దన్. హెడ్లైన్స్ మరోసారి. ప్రజల అండ ఉంటే కొండనైనా ఢీకొట్టే శక్తి తనకు ఉంది. గిద్దలూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. రికవరీ మేళాలతో బాధితులకు ఊరట కలిగిస్తున్నాం. ₹1 విలువైన చోరీ సొత్తును బాధితులకు అందజేస్తామన్న సిపి బాక్షి. వాడివేడిగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. బాక్సైట్ తవ్వకాలు వద్దంటూ పోడియాన్ని చుట్టుముట్టిన సభ్యులు. ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్న అధికారులు. భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. వచ్చే నెల 14 వరకు ప్రక్రియ కొనసాగుతుందన్న జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.